హే వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సో నేను ఆల్రెడీ నా బైక్ది షార్ట్ వీడియో అయితే పెట్టానండి. అందులో మీకు డీటెయిల్స్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇది అసలు ఏం మోడల్, ఈ కంపెనీ ఏంటి అనేవన్నీ ఈ లాంగ్ వీడియోలో అయితే మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇది వచ్చేసరికి నాది బజాజ్ చేతక్ అండి, 2903 మోడల్ నెంబర్ ఇది. సో ఇదైతే బ్లూ కలర్ లో తీసుకున్నానండి. దీంట్లో నాకు 5 కలర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో అండ్ బ్లూ. సో నాకు బ్లూ కొంచెం ఎలిగెంట్ గా అనిపించింది, డిఫరెంట్ కలర్ అనిపించింది, అందుకని అయితే ఇది తీసేసుకున్నాను. సో ఇందులో ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏంటి అనేవి కూడా చూపిస్తాను. దీని తర్వాత నెక్స్ట్ ఇంకో 2 మోడల్స్ కూడా రిలీజ్ చేశారండి. సో ఇది బేసిక్ మోడల్, ఫస్ట్ వచ్చిన మోడల్. తర్వాత 2 మోడల్స్ కొంచెం అడ్వాన్స్డ్ గా ఉంటాయి, అలానే కిలోమీటర్స్ లో కూడా వేరీ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీనిలో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఛార్జింగ్ ఎట్లా పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అనేవి అయితే మీకైతే ఇప్పుడు నేను క్లియర్ గా అయితే చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ బైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ అయితే చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే చూసేద్దాము ఫ్రంట్ వ్యూ ఏంటి, బ్యాక్ వ్యూ ఏంటి అనేది. వ్యూ అన్నమాట, నెంబర్ ప్లేట్ వచ్చింది. సో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ కి ఇప్పుడు గ్రీన్ కలర్ లో ఇస్తున్నాడు. సో ఇది అన్నమాట. నెక్స్ట్ స్పేస్ ఏరియా అండి. అండ్ ఫ్రంట్ లో కూడా మనకి ఏమన్నా స్టోరేజ్ చేసుకోవడానికి 2 పార్టీషన్స్ లాగా అయితే ఇచ్చేసారు ఇక్కడ. అండ్ సీట్, ఇది సీట్ అయితే కొంచెం బాగా ఎక్కువ బ్రాడ్ గా అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఇదైతే బ్యాక్ అండి. సో ఇదైతే ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూ అన్నమాట. ఇది కీ పోర్షన్ అండి. సో ఇక్కడైతే నేను కీ అయితే పెట్టేసి ఆన్ అయితే చేస్తున్నాను. చూసారా అండి, ఆన్ చేయగానే ఇట్లా అయితే వచ్చేసింది. సో ఇందులో మీకు కనిపిస్తుందా? సో చూసారా, ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ టైం అయితే మెన్షన్ చేశారు, 2 PM. సైడ్ స్టాండ్ వేస్తుంది, అందుకని అది ఇండికేటర్ అయితే నాకు చూపిస్తుంది. సో ఇదైతే మనం ఎంత స్పీడ్ లో వెళ్తున్నామో ఆ స్పీడ్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు తిరగొచ్చు అనేది ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ చూసారా, ఇదైతే బ్యాటరీ పర్సంటేజ్ అనమాట. సో ఇప్పుడు దాకా నేను 2980 కిలోమీటర్స్ అయితే తిరిగాను. బండి అనేది నాకు న్యూట్రల్ లో ఉందండి. సో ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, ఇక్కడ కొన్ని బటన్స్ కూడా ఉన్నాయి. సో అవేంటైతే మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ ఇది డ్రైవ్ మోడ్ అండి. సో మనం లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ పట్టుకొని డ్రైవ్ మోడ్ ఆన్ చేస్తేనే మనకి బండి అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇదైతే న్యూట్రల్ అనమాట. ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని ఎవరైనా ఎక్కించుకున్నప్పుడు సో వాళ్ళు బండి అనుకోకుండా మూవ్ చేస్తారు కదా, అలా ఆప్షన్ లేకుండా మనం వాళ్ళు ఎక్కించుకున్నప్పుడు న్యూట్రల్ లో పెట్టుకుంటే సో బండి ఇంకా కదలదు మనకి. నెక్స్ట్ రివర్స్ మోడ్ అనమాట. సో మనము వెనక్కి ఆటోమేటిక్ గా ఇది రివర్స్ మోడ్ ఆన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అనేవి ఇందులో అయితే కనిపిస్తాయండి. సో ఇప్పుడు ఈ మోడ్స్ కూడా మీకు నేను ఆన్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూసారా, ఇది ఓడిఓ అని ఉంది. ఇప్పుడు మోడ్ మీద క్లిక్ చేశాను. సో నేను ఒక ట్రిప్ ఏదన్నా మనం వీక్లీ ట్రిప్ పెట్టుకుంటే దానికి మనం ఎంత తిరిగాము అనేది అయితే ఇందులో చూపిస్తుంది. నెక్స్ట్ ఎస్ఓసి అంటే మన యాక్చువల్ గా బ్యాటరీ అది ఇది ఒకటేనండి. సో అది నెక్స్ట్ ఇదైతే టోటల్ కిలోమీటర్స్. ఈ రివర్స్ మోడ్ అనేది వాళ్ళు బండితో పాటు అయితే మనకైతే ఇవ్వరు, మనకి బండితో పాటు అయితే రావండి. దీనికి సపరేట్ సాఫ్ట్వేర్ అయితే ఉంటది, అది మీరు అప్డేట్ చేసుకుంటేనే మనకి ఆ రివర్స్ మోడ్ అనేది యాక్టివేట్ అయితే చేస్తారు. వాళ్ళు 3000 అలా పెట్టి చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి లెఫ్ట్ ఇండికేటరు అండ్ హార్న్. ఇదైతే కాలింగ్ ఫంక్షన్, ఇది ఇంకా మనకి సాఫ్ట్వేర్ లో ఇంకా అప్డేట్ చేయలేదు వాడు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక ఎంటీ బటన్ అయితే ఇచ్చారు. సో ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఏమన్నా వాళ్ళు పెడితే అప్పుడు వేరేవి ఏమి సెట్ చేయకుండా ముందుగానే ఇచ్చుకున్నారండి. సో ఇవైతే మనకి బండిలో వచ్చిన కీస్ అండి. సో చూసారా, సో ఇట్లా ఉంటది. అండ్ నెక్స్ట్ దీనికి బ్యాటరీ వచ్చేసరికి ఇక్కడ ఉంటదండి. చూసారా, ఇక్కడ ఫర్ యూజ్ అని చెప్పి ఇక్కడ సింబల్ అయితే వేస్తుంది కదా. సో దీన్ని ఇలా తీసేసి దీన్ని మనం ఓపెన్ చేస్తే కింద చిన్న బ్యాటరీ అనేది వాళ్ళు ఇస్తారు మనకి. సో ఇన్ కేస్ మనం ఎక్కడికన్నా ఊరికి వెళ్ళినా ఎక్కడికన్నా వేరే చోటకి వెళ్తున్నా ఆ బ్యాటరీ అనేది తీసేస్తే మనకి
కొన్ని రోజులు ఎక్కువ రోజులు ఆ బ్యాటరీ అనేది మనం పెట్టినట్టు ఉంటది. డిక్కీ అయితే ఓపెన్ చేస్తానండి. మన స్కూటీస్ కి కంపల్సరీ డిక్కీ అయితే ఉంటది కదా, దీన్ని గట్టిగా ప్రెస్ చేసి కొంచెం కీను ముందుకంటే మనకి డిక్కీ అయితే ఓపెన్ అయిపోతుంది. సో చూసారండి, ఇదైతే డిక్కీ పోర్షన్ చాలా స్పేషియస్ గా అయితే ఉంటదండి. నాకైతే ఇది బాగా నచ్చింది. హెల్మెట్, బ్యాటరీ వాళ్ళు ఇచ్చినవి అన్ని అయితే మనం ఇందులో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఛార్జింగ్ పాయింట్. సో మనం బండి అనేది ఇక్కడైతే ఛార్జింగ్ బ్యాటరీ అండి. సో దీని ద్వారా మన బైక్ అనేది ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా. ఫస్ట్ అయితే వాళ్ళు ఇచ్చిన ప్లగ్ ని ఇక్కడైతే కనెక్ట్ చేసేసుకుంటున్నాను. కనెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ ఇంకోటి ఇస్తారండి, సేమ్ చూసారా ఇట్లా ఉంటది. సో దీన్ని నేను బండికి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇట్లా పెట్టి ఇట్లా లోపలికి గట్టిగా ప్రెస్ చేస్తే లోపలికి అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ప్లగ్ అయితే ఆన్ చేసేస్తాను. ప్లగ్ అయితే ఆన్ చేసేసానండి. ప్లగ్ ఆన్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఇండిసారా ఇక్కడ గ్రీన్ కలర్ లో వెలుగుతుంది కదా, గ్రీన్ కలర్ లో వెలుగుతుంటే మన పవర్ లో ఎలాంటి ప్రాబ్లం లేదని ఇండికేట్ చేసినట్టు. ఇన్ కేస్ రెడ్ కానీ వేరే కలర్ ఏమన్నా వస్తే మీది పవర్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చెక్ చేసుకోండి అని ఇండికేటర్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టగానే ఇక్కడ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుందండి. ఇది చూడండి, ఇక్కడ ఆటోమేటిక్ గా ఆన్ అయిపోయింది కదా. ఇక్కడ 72% ఎక్కింది. 74 కిలోమీటర్స్, 1 hour 20 minutes అయితే మనం ఛార్జింగ్ పెట్టాలి. పెడితే మనకి ఫుల్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీరు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ లాక్ అయితే కంపల్సరీ తీసేసుకోవాలండి. ఈ లాక్ అయితే ఉంచుకోకూడదు. సో ఇది ఛార్జింగ్ కంప్లీట్ అయిపోయినాక మీకు ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది ఏంటి అనేది అయితే మీకు నేను చెప్పలేదు కదండి. ఇది నాది బేసిక్ మోడల్ కాబట్టి నాది 120 కిలోమీటర్స్ అయితే ఇస్తుందండి. వాళ్ళు చెప్పిన స్పీడ్ లో వెళ్తే మటుకే 120 వస్తుంది. నేను 40 మీద వెళ్తే నాకు 120 అయితే వస్తుంది. తర్వాత వచ్చిన అడ్వాన్స్డ్ మోడల్స్ ఏంటంటే 150 కిలోమీటర్స్ వరకు అయితే వాళ్ళు రేంజ్ అయితే చూపించేశారు. ఇది నా బండి కాస్ట్ వచ్చేసరికి నాకు 1,45,000 అరౌండ్ అయితే పడిందండి. సో నెంబర్ ప్లేట్ ఇంకా అవన్నీ ఇంకా వాళ్ళదే, నేను సపరేట్ గా అయితే ఏం పే చేయలేదు, మొత్తం అందులోనే అయితే వచ్చేసింది. సో ఇందులో నాకు ఒక్క డిసడ్వాంటేజ్ అయితే ఉందండి. ఎందుకంటే నాకు ఇక్కడ కాళ్ళ దగ్గర స్పేస్ ఏరియా ఉంది కదా, అది కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే నాకు వాటర్ క్యాన్స్ కూడా అయితే ఏమీ పట్టట్లేదు. సో అదొక్కటే నాకు ఇందులో డిసడ్వాంటేజ్ అయితే కానొస్తుంది. సో మిగతా అదంతా ఈ బైక్ అయితే సూపర్ గా ఉందండి. లోకల్ ఏరియాస్ తిరగటానికి అయితే ఈవీ బైక్స్ చాలా బెటర్. అలానే కరెంట్ యూసేజ్ కూడా చాలా తక్కువ అండి. ఫుల్ ఛార్జింగ్ పెడితే 120 కిలోమీటర్స్ కి ఒక యూనిట్ మటుకే మనకి కాలుతుంది. సో బయట పెట్రోల్ రేట్ తో పోలిస్తే ఇప్పుడు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు. నాకైతే పర్సనల్ గా ఊళ్ళో తిరగటానికి చాలా కన్వీనియంట్ గా ఉంది నాకు ఈ బైక్ అయితే. సో ఇది ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత అసలు ఏంటి ఎంత చూపిస్తుంది ఏంటి అనేది మీకైతే నేను చూపిస్తాను ఇంకోసారి. అండ్ ఇందులో ఇంకోటి చెప్పాలండి మీకు, ఇప్పుడు మనము ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ వెళ్ళిపోతాము. ఇక్కడ మనం ఒక 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం అనుకోండి, ఇది మనకి బ్యాటరీ ఏంటంటే 120 ఉన్నది సడన్ గా 90కి వెళ్ళిపోతుంది. 90కి వెళ్ళిపోయింది, అరే ఏంటి మనం 10 కిలోమీటర్సే కదా ట్రావెల్ చేసింది 90కి చూపిస్తుంది ఏంటని కొంతమంది టెన్షన్ పడతారు. ఏమీ పర్లేదండి. మనం మళ్ళీ ఒకసారి కీని ఆఫ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేస్తే మనం యాస్టీజ్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగామో అన్ని కిలోమీటర్సే చూపిస్తుందండి. సో అంటే నేను ఫస్ట్ లో నేను కూడా అలానే కంగారు పడ్డాను, ఇదేంటి నేను వెళ్ళింది 10 కిలోమీటర్స్ అయితే 30 కిలోమీటర్స్ చూపిస్తుంది అనుకున్నాను. తర్వాత మళ్ళీ ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయగానే యాస్టీజ్ నేను ఎన్ని కిలోమీటర్స్ తిరిగానో అన్ని కిలోమీటర్సే చూపించింది. సో దీని ఛార్జింగ్ అయిపోయినాక ఇంకొకసారి మీకు ఆన్ చేసి అసలు ఎంత ఎక్కుతుంది ఎన్ని గంటలు పడుతుంది అనేది ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇప్పుడు మనం బండి అయితే ఛార్జింగ్ పెట్టాం కదా, ఇది ఫుల్ అయింది లేదు అని మనం ప్రతిసారి ఎలా చూసుకుంటాము, టైం అనేది పెట్టుకుంటాం కానీ సో ఆ టైంని కరెక్ట్గా ఆఫ్ చేసుకోలేం కదా. సో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక బ్యాటరీ ఇండికేటర్ అయితే మనకు చూపిస్తుంది. మన బ్యాటరీది ఫుల్ అయిపోగానే ఇక్కడ ఇది బ్లింక్ అవటం అయితే ఆగిపోతుందండి. అది చూసి మనము పెట్టిన ఛార్జింగ్ బ్యాటరీ అన్నీ అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఛార్జింగ్ అయితే ఫుల్ పెట్టేశానండి. ఇక్కడ నాకు బ్లింకింగ్ వస్తుంది కదా, బ్లింకింగ్ కూడా అయితే ఆగిపోయింది. ఫస్ట్ ఇప్పుడు కీ పెట్టి అయితే చూస్తాను అసలు ఎంత పర్సెంట్ ఎక్కింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు నేను కీ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే 90 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 120 అన్నారు కదా, 90 చూపిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. కానీ ఇది మనము రోజు వాడే కొద్దీ ఆ 30 కిలోమీటర్స్ కూడా అది మనకి ఆటోమేటిక్గా అయితే చూపిస్తుందండి. ఒకేసారి 120 అయితే మనకి ఇక్కడ చూపించదు. సో ఇప్పుడు నేను 10 కిలోమీటర్స్ తిరిగి మళ్ళీ ఇంకోసారి ఛార్జింగ్ పెడితే అది 110, 115 అయితే చూపించేస్తుంది. సో మనకేంటంటే బేసిక్ యావరేజ్ అయితే 90 వరకే తీసుకుంటుంది. మనము ఆన్ చేసి బైక్ నడిపే కొద్దీ మనకు ఆ 30 కిలోమీటర్స్ కూడా కవర్ అయిపోయిద్ది.